పల్నాడు జిల్లా ముప్పాళ్లలో మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బాధితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రిని మృతుడి బంధువులు నిలదీశారు. మరణించినప్పుడు కాకుండా ఇప్పుడెందుకు వచ్చారంటూ అడిగారు. తామంతా వైసీపీకి చెందిన వారమని, అయినా తమకు ఏ సాయం అందలేదని వాపోయారు. అసలు ఎందుకు వచ్చారని మృతుని బంధువులు మండిపడ్డారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. చూసాం ఎంత ఆగ్రహంతో ఉన్నారో అక్కడ మృతుడి బంధువులందరూ. అంబటేమన్నా స్పందించారా? సతీష్, గుడ్ మార్నింగ్. ఇది ఏదైతే మొన్న యాక్సిడెంట్ జరిగిన దాంట్లో మన్సూర్ అనేటువంటి ముప్పాళ్ళ గ్రామానికి చెందినటువంటి మన్సూర్ అనేటువంటి యువకుడు మృతి చెందాడు. వాళ్ళు స్వతహాగా కూడా వాళ్ళు వైసీపీ పార్టీ, గతంలో కొంతకాలం నుంచి కూడా వాళ్ళు వైసీపీ పార్టీలోనే ఫస్ట్ నుంచి కూడా ఆరంభం నుంచి ఉంటూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఆయన మృతి చెంది 3 రోజులు అయినప్పటికీ కూడా అంబటి రాంబాబు వాళ్ళని కలవడం అనేది జరగలేదు. ఈ నేపథ్యంలోనే దానికి తోడు వాళ్ళు పేదలు కావడంతో కుటుంబానికి మొత్తం కూడా మన్సూరే ఆధారంగా ఉన్నటువంటి సందర్భంలో అతను మృతి చెందడంతో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సాయం వస్తుందని చెప్పి భావించారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కూడా మంత్రి అయినటువంటి వ్యక్తి కూడా కలగకపోవడంతో వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ నరసరావుపేట హైవే దగ్గర వాళ్ళు రాస్తారోకో కూడా చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ కూడా రాస్తారోకో చేశారు. ఆ తర్వాత వాళ్ళు గ్రామానికి వెళ్ళిన సందర్భంలో ముప్పాళ్ళ గ్రామంలో జనవరి 14 సంక్రాంతి సంబరాలు ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది ఉంటుంది. వాటిని పర్యవేక్షించడానికని అంబటి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ విషయం తెలుసుకొని అక్కడే ఉన్నటువంటి మృతుడి కుటుంబం మన్సూర్ కుటుంబాన్ని పరామర్శించడానికని వెళ్ళాడు. దాంతో ఒక్కసారిగా కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మేము గత కొంతకాలం నుంచి కూడా మీకే పనిచేస్తూ ఉన్నాం, ఆరంభం నుంచి కూడా వైసీపీ పార్టీలో ఉన్నాము. మా వాడు మృతి చెందినప్పుడు వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని తెలిసి కూడా రాకపోవడం ఏంటి అని వాళ్ళ ఆగ్రహాన్ని అయితే పూర్తిగా కూడా వ్యక్తం చేశారు. అదే విధంగా కూడా ఎక్కడికక్కడ ఆయన అడ్డుకున్నారు. కనీసం ఆయన చిత్రపటానికి నివాళులర్పించడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఆయన్ని వెళ్ళనిటువంటి పరిస్థితి, గట్టిగా కూడా మాట్లాడినటువంటి సందర్భం. ఒక సందర్భంలో పరిస్థితి చేయి దాటిపోతుందేమో అన్నటువంటి పరిస్థితులు కూడా అక్కడికి ఏర్పడ్డాయి. వెంటనే కూడా పోలీసులు అక్కడి నుంచి అంబటి రాంబాబుని పక్కకి తప్పించి మంత్రిని తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు మంత్రి అయితే మాత్రం ఇంత మటుకి ఆ విషయం మీద ఏమీ స్పందించలేదు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.